హే గైస్, నేనైతే ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే ఏదైనా మంచిగా తినబుద్ధి అయిపోయిందని చెప్పి పొయ్యి మొత్తం దొలాడేసాను. 2 గుడ్లు ఉండేవి, గుడ్లు తీసేసుకున్నాను. అండ్ పచ్చిమిరపకాయ కట్ చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయ కట్ చేసుకొని అల్లం మసాలాలు వేసేసుకుంటున్నాను. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని డబ్బాలన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ డబ్బాలు పక్కన పెట్టేసుకున్న కొద్దీ కారం అయితే సూపర్ ఉంది. అండ్ స్పైసీ ఎక్కువ కావాలని చెప్పి ఇంకా ఎక్స్ట్రా కారం వేసేసుకొని కలిపేసుకున్నాను. అండ్ అట్లాగే ధనియా పొడి, మనకు కొంచెం ఎక్కువ ఫ్లేవర్ఫుల్గా కావాలంటే ఇంకా కొంచెం ధనియా పొడి లైట్గా ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద స్టవ్ పెట్టి అలా కొంచెం నూనె పోసేసాను. నూనె పోసేసి అలా మొత్తం ఒకటేసారి గుమ్మరిచ్చేసాను. మనం చేసేది ఆమ్లెట్ కాదు, ఆమ్లెట్ అనుకోకండి. మొత్తం ఇట్లా పొడి లాగా చేసేసుకున్నాను. ఆమ్లెట్ మొత్తం ఇట్లా మంచిగా ఇట్లా బౌల్లో మొత్తం సర్వ్ చేసేసుకున్నాను. పప్పు ఇంకా ఎగ్ పొడి మొత్తం సర్వ్ చేసేసుకొని అలా పెట్టుకొని తింటే మాత్రం సూపర్.